మాది ఆస్వారం గ్రామం, మరి కైకిలూరు దగ్గర ఒక ఆనందరావుపేట ఉంది, మరి ఆ ఊరు మాది. అయితే మరి 3 బిడ్డలు 4 పిల్లలు నాకు. మరి లిల్లీ, విజయ్ కుమార్, లిల్లీ, మెర్సి, సైమన్ రాజు. మరి ఆయన ఇక్కడ 1 సంవత్సరం డ్రైవింగ్ చేశారు దైవజనుల దగ్గర. వచ్చినప్పుడు మేము కూడా మరి బాప్తిస్మం తీసుకోవటం జరిగింది. బాప్తిస్మం తీసుకున్నాము. మాకు అంత క్రితం తెలియదు, మరి దేవుడు అంటే పెద్దగా తెలియదు మాకు. అలాంటిది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి సియోను ప్రార్థనా మందిరానికి వచ్చి మరి బాప్తిస్తాలు తీసుకుని మేము ఎంతగానో మరి దేవుని సన్నిధిలో బలపడ్డాము. మరి నా కుమార్తెలు కూడా ఇక్కడే ఉన్నారు. అయితే వీటిని బట్టి మరి నా కుమారుడు ఇక్కడికి వచ్చారు. వచ్చి 1 సంవత్సరం ఉన్నారు. ఉన్న తర్వాత మరి తెలియని రీతిగా వెళ్ళిపోయారు. ఏంటయ్యా ఉండి వచ్చేసేవంటే, లేదమ్మా నేను వచ్చేస్తాను, నేను ప్రెసిడెంట్గా నిలబడతానని చెప్పి ఆయనకి ప్రేరేపణ కలిగింది. ఇదేంటి నాయన, మరి ఉన్నావు కదా, మరి ఉండి తొందరగా నువ్వు వచ్చేటివేంటి, నువ్వు అక్కడే ఉండాలని మేము ఎంతో బాధపడి మేము చాలా బాధపడ్డాము. అయితే ఆయన తెలియని రీతిగా వచ్చి ఆయన ప్రెసిడెంట్గా నిలబడ్డారు. నిలబడితే మరి మాకు ఏమీ లేవు, మరి ఏమీ లేని పరిస్థితి. ఏంటయ్యా నీకు మరి ఇది ఎందుకు వచ్చింది నీకు ఈ బాధ, అసలు ఏంటి, నీకు ఎవరు నేర్పారు ఏంటంటే, లేదు నేనే నిలబడతానని చెప్పి ఆయన మరి ధైర్యంగా నిలబడ్డాడు. నిలబడి మరి మా ఊర్లో సరిగా 6 వేశారు, ప్రెసిడెంట్గా పోటీ చేశారు, 6 చేశారు. అయితే వాళ్ళంతా ఒక 5 మామూలుగా ఇక విరమించేసుకున్నారు. ఇక మా ఊర్లో 2 మరి వేరే ఆస్వారంలో ఒక 3 పోటీ చేశారు. అయినా సరే రేపు ఓట్లు అయితే ఓట్లు వేసేసారు. కానీ మేము ఎంతో బాధపడి ఏడుస్తున్నాం, భయపడిపోతున్నాం. ఏంటి ప్రభు ఏంటి అని మేము ఎంతో కన్నీరు కార్చాము. అయినా మేము దాన్ని మరి శివుని ప్రార్థన మరి దైవజనులకి మరి ఫోన్ చేసి మరి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయబట్టి నా కుమారుడు గెలిచాడు కాబట్టి మరి మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి 100 ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఆయన, దేవుడే గెలిపించాడు. మరి మాకు ఏమీ లేని వాళ్ళమైనా సరే దేవుడు మా పక్షాల నుండి మరి ఆయన కృప చూపించాడు. మీ అందరికి వందనాలు. మరి అయ్యగారికి నా వందనాలు, అయ్యగారికి అమ్మగారికి, శివుని ప్రార్థన మందిరాలకు కూడా సభ్యులకు కూడా నా వందనాలు